ఎంతో ఇష్టమైన కొబ్బరన్నం నా కొడుకు గురించి అంతే ఇష్టంగా చేశా. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అమ్మ ఆకలితో వచ్చావా అని సండే నేను డ్యూటీ మీద వెళితే దాల్ రైస్ వాడికి నచ్చిన బంగాళదుంపల కూర వండేవాడు. ఒకరోజు టమాటా ముక్కలకి చాలా బాగా కడిగాడు. కింద కామెడీ అనమాట. కానీ అలాంటి వాడే ఇప్పుడు అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి చెప్తున్నాడు. అయితే ఏం లేదు, కొబ్బరి అన్నం నిన్నటి కొబ్బరి ఎక్కువ ఉండేది కదా, కొబ్బరి పాలు తీసేసా. జస్ట్ నెయ్యిలో అల్లము మరి ఎల్లుల్లి దంచి వేసా. చిన్న దాచిన చెక్క మొక్క, మరి మిరియాలు కొంచెం, యాలకుపళ్ళు కొంచెం, మరి పులావ్ పువ్వు, పులావ్ దినుసులు అన్నీ జస్ట్ ఫ్రై చేసా. పచ్చిమిర్చి వేసా. దాని తర్వాత ఇంకొక పాత్రలో కొబ్బరి బియ్యం, ఇంచుమించుగా మామూలు వండిన బియ్యమే, ఒక 2 hours ముందు కొబ్బరి పాలులోనే అలాగే నానేస్తా. వంతుకి 3 గ్లాసులు కొబ్బరి పాలు అలాగే వేస్తా. అలాగా చేస్తా. ఉల్లిపాయ వేసాను, బంగాళదుంప కూడా వేసాను. ఒకప్పుడు అనేవాడు, అమ్మ కోటబొమ్మడి మార్కెట్ మొత్తం ఇందులో ఉందమ్మా అని అనేవాడు. కానీ ఈరోజు వాడు అడిగా ఏమేమి కావాలి అంటే ఉల్లిపాయ బంగాళదుంపే కావాలన్నాడు. అవే వేసా. ఒక్క టమాటా జస్ట్ ఫర్ కలర్. ఎలా ఉందో చెప్పనా ఇప్పుడు మీకు. హోటల్లో పోట్ బిర్యానీ తెప్పించుకున్న బదులుగా ఇది ఇంట్లో చేసింది బెటరేగా. నేను వేసింది రాక్ సాల్టే. ఒక స్పూన్లు గరం మసాలా పౌడర్ ఏదో ప్యాకెట్ బయట నుంచి తెచ్చాడు, అదొక్కటే వేసా. యమ్మీ, చాలా బాగుంది. దాని తర్వాత రైస్ కొంచెం, తోటకూర నేనే ఇంచుమించుగా తిన్నావాడు, కొంచెం తిన్నాడా. చాలా బాగుంది. మనకు నచ్చేవాళ్ళు మనం ఎంత బాగా చేసినా వాళ్ళు తింటే అందులో తింటే వేరే. చాలా రోజులు అయింది అనుకుంటా, జాబులకి చదువులకి బయట వెళ్ళిపోతారు కదా. కాబట్టి మన చేతితో మనం వండిస్తే ఆ ఒక్క సరదాయే వేరే. చిన్న చిన్న తీపి గుర్తులు ఎలా తిన్నాం ఏంటా ఇంత ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి భోజనం చేసాం చాలా రోజులకి. చాలా బాగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాడు, ఓన్లీ లంచే తిన్నాడు. ఇంకోటి డిన్నర్ రెడీ విత్ రైతా. విశాఖడే పెరుగు మిర్చి చేస్తుంటే పెరుగు మొత్తం వదిలిపోయి ఆడమట్టుగా బటర్ మిల్క్ వచ్చింది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నా వేడి కొబ్బరి అన్నం. ఏదో చెప్పాలని వీడియో తీసా, కానీ అంతవరకు చెప్పలేకపోయాను. తిని వెంటనే అమ్మ బాగుందమ్మా అని అనేసరికి ఆ తృప్తే వేరా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.